ఆక్వా రంగం ఒక వ్యవస్థ కాదు, ఒక సంస్థ. దాన్ని పుట్టగొడుగుల్లాగా ఎన్నెన్నో వచ్చాయి కంపెనీలు, ఎన్నో రకాల కంపెనీలు వచ్చాయి. ఒక మేత ఒక రకంగా డెవలప్ చేస్తున్నాడు, ఒక మేతను ఒక రకంగా డెవలప్ చేస్తున్నాడు. ఇప్పుడు అయితే ఆక్వా రంగంలో ఫీల్డ్లో రొయ్యల తలకాయలు, మన రొయ్యల తలకాయలు అట్టుకెళ్ళి మనకు ఫీడ్గా ఉడకబెట్టి మళ్ళీ మేతలోకి వచ్చేస్తున్నాయి. అలా రైతుల్ని నాశనం చేసే పుట్టగొడుగులు ఎన్నో మొలిచినాయి. ఎన్ని మొలిచినా సరే ఆక్వా రంగం ఒక మెరుపు తీగ లాంటిది. ఆక్వా రంగం ఒక మెరుపు లాంటిది. దాన్ని నాశనం చేయాలంటే ఎవరి తరము కాదు. అలాగే ప్రతి మనిషి ఆక్వా రంగంలో చేసేవాడు నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. దాన్ని ముందుకు పరిగెత్తేవాడే రైతు. ఆ రైతునే నాశనం చేసే ఈ వ్యవస్థ. ఈ కొనేవాళ్ళు కూడా ఒకరోజు రేటు పెంచుతున్నారు, ఒకరోజు రేటు తగ్గొస్తున్నారు. అంతగా దిగజారిపోయారు ఈ వ్యవస్థ.